హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. ఈ కరివేపాకు పొడి మనము రైస్లోకి అలాగే ఇడ్లీలోకి కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. గీతో వేసుకుంటే నెయ్యి వేసుకుని వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకుని ఇలాగ ఎండలో ఆరబెట్టుకున్నాను. కొంచెం తడంతా ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. బాగా డ్రై అవ్వాలండి. ఈలోగా నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ధనియాలు వేసుకుంటున్నానండి. ఒక కప్పు ధనియాలు, అంటే ఆ కరివేపాకు పొడికి సరిపడా ధనియాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేయట్లేదండి, ప్రతిదీ కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేస్తున్నాను. ధనియాలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ చల్లారి పెట్టుకొని నెక్స్ట్ జీలకర్ర కొంచెం, మెంతులు కొంచెం వేసుకొని, ఇవి రెండు 2 స్పూన్స్ ఉంటాయండి. జీలకర్ర 2 స్పూన్స్, మెంతులు 2 స్పూన్స్, అలాగే ధనియాలు 1 కప్పు. అవి బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం మేము తక్కువ తింటాము, సో అందుకే 4-5 వేసాను. కారం మీకు సరిపడా మిర్చి వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కరివేపాకు బాగా ఫ్రై అవుతుంది కదా. ఇలాగా పౌడర్ చేయగానే ఇలా చేతితో పట్టుకోగానే పౌడర్ అయిపోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలండి. ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు అవి కూడా మిక్సీ పెట్టుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇందులో కందిపప్పు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్లోకి చక్కగా వేడివేడిగా నెయ్యి వేసుకొని వేడి అన్నంలో పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.